తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 80 ఎకరాల్లో గ్లోబల్ సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ మరో 2 రోజుల్లోనే ఉండడంతో పనులు స్పీడప్ చేశారు అధికారులు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణంలో 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఈవెంట్ కోసం ప్రత్యేక మ్యాప్ సిద్ధం చేసి దాని ప్రకారం పనులు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 80 ఎకరాల్లో గ్లోబల్ సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ మరో 2 రోజుల్లోనే ఉండడంతో పనులు స్పీడప్ చేశారు అధికారులు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణంలో 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఈవెంట్ కోసం ప్రత్యేక మ్యాప్ సిద్ధం చేసి దాని ప్రకారం పనులు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, ఎలా జరుగుతున్నాయి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు? డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు జరిగే ఈ తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్కు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉన్నది. ఈ 2 రోజులలో కూడా పూర్తి స్థాయిలో ఇది ఇక్కడ ఏదైతే పనులు కొనసాగుతున్నాయో ఆ పనులన్నీ కూడా ఒకరోజు ముందే సాయంత్రం లోపు కంప్లీట్ చేసే విధంగా అధికారులు దగ్గరుండి మరి 24 గంటల పాటు కూడా ఇక్కడ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ టెంటుల వారీగా, అంటే సపరేట్గా ఏ సెషన్స్కు ఆ సెషన్కి సంబంధించి సో ఏ సబ్జెక్టుల వారీగా ఏ సెషన్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రత్యేకంగా ఒక మ్యాప్ను కూడా ప్రభుత్వం తయారు చేసింది. ఆ మ్యాప్కు అనుగుణంగా ఈ సెషన్స్ అనేవి ఈ 2 రోజుల పాటు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో కొనసాగుతాయి. అయితే ఆ సెషన్లకు సంబంధించినటువంటి హాల్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఎక్కడ కూడా వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వచ్చే డెలిగేట్స్ కూడా ఇబ్బంది కాకుండా మొత్తం పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సమ్మిట్ ఉంటుంది కాబట్టి ఇక ఎల్ఈడి సంబంధించిన లైట్స్, తర్వాత తెలంగాణలో ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, తర్వాత ఏ అంశాలను ప్రయారిటీగా తీసుకున్నది, తర్వాత ఈ హైదరాబాదులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనే దాని అట్లాంటికి సంబంధించినటువంటి ఆ పోస్టర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఈ హాల్స్ తయారు చేస్తున్నారో హాల్స్కు సంబంధించిన దాంట్లో అవి ప్రత్యేకంగా డిజైనింగ్ చేసి ఆ పోస్టర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ఎంతవరకు వచ్చాయి, సో ఏ హాల్కు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఈ 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ 2 రోజులలో పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రావాలి కాబట్టి సో దానికి అనుగుణంగా ఇక్కడ ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఇక్కడ దగ్గరండి పనులను పర్యవేక్షిస్తున్నారు, సో ఎంతవరకు ఇప్పటి వరకు ఏర్పాట్లు అనేవి ఎంతవరకు వచ్చాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా ఆయన పరిశీలించి డైరెక్ట్గా వెళ్ళి సో ఆ హాళ్లను పరిశీలించారు. తర్వాత ఎక్కడెక్కడ సెషన్స్ జరుగుతాయి, తర్వాత వచ్చే డెలిగేట్స్కు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏదైతే ఈ సెషన్ల వారీగా జరిగే డిస్కషన్లకు సంబంధించి ఏ సెషన్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎక్కడ ఉంటాయి, మొదటి రోజు ఎన్ని ఉన్నాయి, తర్వాత 2 రోజు కూడా ఏ వాటి మీద డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని వాటికి ఏర్పాట్లతో పాటు ఈ డిస్కషన్కి సంబంధించి వచ్చే డెలిగేట్స్కు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దాని మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక నిన్న సాయంత్రం కూడా ఈ ఏదైతే 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా ప్రజాభవన్లో వీటి కోసం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ప్రజాభవన్లో ఒక వార్ రూమ్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అక్కడ ఆ వార్ రూమ్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు దగ్గరుండి ఈ పనులకు సంబంధించి పర్యవేక్షణ, తర్వాత ఏర్పాట్లకు సంబంధించినటువంటి పర్యవేక్షణ, ఈ ఇతర దేశాల నుంచి వచ్చే డెలిగేట్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు, ఎవరెవరు ఏ రోజు వచ్చే అవకాశం ఉంటుంది, సో ఏ ఫ్లైట్కు వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా ఆ వార్ రూమ్లో ప్రత్యేకంగా దగ్గరుండి ఎప్పటికప్పుడు వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇక నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్కి వెళ్ళారు. ఆ వార్ రూమ్లో ఉన్నటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అధికారుల పర్యవేక్షణ ఎట్లా కొనసాగుతూ ఉన్నది, ఇక ఇతర దేశాల నుంచి వచ్చే ఈ డెలిగేట్స్కు సంబంధించి ఎక్కడ కూడా
ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ఇవాళ సాయంత్రం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు తర్వాత మ్యాప్ ప్రకారం ఎక్కడెక్కడ మొదటి రోజు ఈ సెషన్స్ జరిగే అవకాశం ఉంటుంది, ఏ అంశాల మీద ఈ సెషన్స్ ఉంటాయి, సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి. సో పూర్తి స్థాయిలో ఈ 2 రోజులు మాత్రమే సమయం ఉన్నది కాబట్టి ఈ 2 రోజులలో ఈ పనులు అనేది పూర్తి చేయాలి. సో ఈ హాల్ల వారీగా ఈ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఏ హాల్లో ఏ సెషన్స్ ఉంటాయి, సో సబ్జెక్టుల వారీగా ఎక్కడెక్కడ ఈ హాల్స్ను ఏర్పాటు చేశారు, మరి వచ్చే వాళ్లకు ఎంట్రెన్స్కి సంబంధించి ఏ ఎంట్రెన్స్ నుంచి మెయిన్ డెలిగేట్స్ వస్తారు, మొత్తం ఈ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఎన్ని ఎంట్రెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు, తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ 3 హెలిప్యాడ్లను కూడా ఇక్కడ అందుబాటులో పెడతా ఉన్నారు. వచ్చే డెలిగేట్స్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే విధంగా ఆ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించి ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు రాకుండా వచ్చే డెలిగేట్స్కు ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 24 గంటల పాటు ఇక్కడే అధికారులు ఉంటున్నారు. షిఫ్ట్ల వారీగా ఇక్కడ అధికారులు ఉంటూ ఈ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి హాల్లకు సంబంధించినటువంటి పనులైతే ఫ్యూచర్ సిటీలో చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ఈ దీనిలో మేజర్గా ఏ సెషన్స్ చర్చిస్తారు, సో ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నది, తర్వాత ఈ ప్రధానంగా చర్చించే అంశాలు ఏముంటాయనే దాని మీద ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఇక 2 రోజుల పాటు కూడా మొదటి రోజు మేజర్గా ఈ కంపెనీలకు సంబంధించి తర్వాత ప్రభుత్వ పాలసీలకు సంబంధించి ఇతర దేశాల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలకు సంబంధించిన దాని మీదనే మేజర్గా చర్చించే తర్వాత 2వ రోజు వీటితో పాటు ఇక ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తర్వాత ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ సెషన్స్కి వస్తున్నారు. కాబట్టి ఆ 2 రోజుల పాటు ఈ సెషన్స్లో చర్చించి వాటి మీద పలు అభిప్రాయాలు వ్యక్తపరిచే వాళ్ళ సూచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం 4 నుంచి 5 లోపు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ అని చెప్తా ఉన్నదో ఆ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి 4 నుంచి 5 సాయంత్రము 9వ రోజు అంటే లాస్ట్ రోజు ఈ విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించి 8 నాడు ఎప్పటి నుంచి ఏ టైం వరకు ఎప్పటి వరకు ఈ సమ్మిట్ కొనసాగుతుంది, ఆ మొదటి రోజు ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది, 2వ రోజు ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది, ఎంతమంది డెలిగేట్స్ వస్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏ రంగాల్లో ప్రాధాన్యత ఉన్న వాళ్ళు వస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ సాయంత్రం లోపు దీని మీద ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది చంద్రిక.